ప్రణయ్, ఏంటి ప్రేమ? మా నాన్నొచ్చి గొడవ పడుతుంటే మీ ఇంటి వాళ్ళ కాకుండా మా ఇంటి మనిషిలా మాట్లాడావు. చాలా థ్యాంక్స్. ఎలాగూ నేను ఇంటివాడిని అయిపోతున్నాను కదా. ఎప్పుడు వేరు కాని గుండెనే దాటిపోని శ్వాసలా నింపుకొని పంచుకొని తీయని స్నేహాన్ని చిక్కులే చేరుకొని బాధలేం వెంటరాని వస్తాను. అందుకొని పెంచుకొని ఎనై బంధాన్ని అందమైన ఆనందాలని అందుకున్న తీరం ఉందని నీడలాగే స్నేహం నమస్కారం. ఓ రండి, కూర్చోండి. తీసుకోండి. ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకండి? ఇది ఫార్మాలిటీ కాదు శ్రావణి గారు, మీరు చేసిన హెల్ప్ కి మా సంతోషం. థ్యాంక్ యూ. కూర్చోండి. మునిగిపోతుందనుకున్న పడవని ఒడ్డుకు లాక్కొచ్చారమ్మా. ఆస్తి మా శివమ్మ చేతికి రాని అప్పుడు చూడండి మిమ్మల్ని ఎంతెత్తుకు లేపేస్తుందో. మావయ్య మావయ్య చాలా సరదా మనిషి. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడిస్తూ ఉంటాడు. మా లాయర్ గారు మీ గురించి చెప్పినప్పుడే అనుకున్నాను నేను ఈ కేసు గెలుస్తానని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు మీ ఫీజు ఎంత అంటే కేసు గెలిచిన తర్వాత చెప్తానని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి, ఎంత కావాలి? ఎంతైనా సరే నిర్మోహమాటంగా అడగండి. మీకు ఆ రోజే చెప్పాను, నేను ప్రతి కేసుని ఫీజు కోసం వాదించను. పేదవారికి సర్వీస్ చేయడానికి ట్రస్ట్ పెడుతున్నారు కాబట్టి మీ కేసు వాదించాను. పేదవారికి మీరు చేసే హెల్పే నాకు పెద్ద ఫీజు. ఏంటి ట్రస్ట్ పెట్టి పేదలకు సర్వీస్ చేస్తామందా? అలాంటి బుద్ధి తక్కువ పనులు మేమెందుకు చేస్తాం? మీరు ట్రస్ట్ అయితే పెడుతున్నారు కదా, అలా అడిగారేంటి? తప్పుగా అనుకోకండి శివాగ్ని. మా దగ్గరకు వచ్చే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే ముందు మాతో అన్ని మంచిగా చెప్తారు. నమ్మి వాళ్ల తరఫున వాదించిన తర్వాత వాళ్ళు ముందు మాటల్లో చెప్పిన దానికి తర్వాత చెప్పే వాటికి పొంతనే ఉండదు. ఈ కేసు అలాంటిదే. మీరు ట్రస్ట్ పెట్టి సర్వీస్ చేస్తానన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా కాకుండా వేరే ఏదైనా అయితే మాత్రం రివర్స్ లో నేనే మీ మీద కేసు ఫైల్ చేస్తాను. భలేవారే. ట్రస్ట్ పెట్టడం పక్కా. రిజిస్ట్రేషన్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తి కాగానే మీతోనే ప్రారంభోత్సవం చేయిస్తాం. ఓకే శివాగ్ని, మీ ఇన్విటేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్. వస్తామండి. పదమ్మా. అమ్మా శివమ్మా, ఏంటమ్మా ఇది? ట్రస్ట్ పెట్టడం ఏంటి? ప్రజలకు సేవ చేయడం ఏంటి? ఈ లాయర్కి తెలివితేటలతో పాటు సొసైటీ పట్ల సిన్సియారిటీ కూడా ఎక్కువ ఉంది మావయ్య. ఆస్తి మనకొచ్చేలా చేస్తుందని, పేద ప్రజలకి సేవ చేయడానికే ఆస్తి కావాలనుకుంటున్నానని చిన్న అబద్ధం చెప్పాను. కానీ ఆవిడ నువ్వు చెప్పింది నిజమని నమ్ముతోంది. తేడా వస్తే తిరిగి మన మీదే కేసు పెడతానంటుంది కదమ్మా. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం మావయ్య? ఆస్తి కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం. దానికి అడ్డుపడిన వారిని ఎంతమందినైనా పైకి పంపించేస్తాం. అంటే ఆస్తి మన చేతికొచ్చే వరకు శ్రావణి తెలివితేటల్ని వాడుకుంటాం. మన పనయ్యాక అది రివర్స్ అవుతుంది. అంతే, ప్రాణాలు పైకెళ్ళిపోతాయి. హలో. హాయ్ స్నేహ, గుడ్ ఈవినింగ్. ఎవరు? నేను ఎవరో అనేది తెలుసుకోవడం వల్ల నీకేం ఉపయోగం లేదు. నేను చెప్పేది వింటే మొత్తం నీకు ఉపయోగం ఉంటుంది. కానీ ప్రణయ్ శివాగ్నిలు కలిసి నీకు తెలియకుండా ఏం చేస్తున్నారో నువ్వు తెలుసుకోకపోతే చాలా నష్టపోతావు.
ప్రణయ్ శివాగ్నినా? అవును స్నేహ, ప్రణయ్ నువ్వెంత ప్రేమించావు. నీకు గాని నీ ప్రేమకు గాని ప్రణయ్ దృష్టిలో విలువుందా ఇప్పుడు ప్రణయ్ నన్ను మోసం చేయలేడు అని నువ్వనుకుంటున్నావు. కారణం నీ చేతిలో ఉన్న వీడియో. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం లాంటి ఆయుధం నీ చేతిలో ఉన్నా వాళ్ళు అసలు బయటపడుతున్నారా? ఏమైనా కేర్ చేస్తున్నారా? ఎప్పటికప్పుడు మాటలతో నిన్ను బురిడి కొట్టిస్తున్నారు. వాళ్ళు ఫెయిర్ అని నిన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వేమన్నావు? ప్రేమ ప్రణయాల మధ్య జరుగుతుంది నాటకమే అని నీకు క్లారిటీ వచ్చే వరకు పెళ్లి జరగకూడదు అన్నావు. పట్టించుకున్నారా? ఇందిరా దినం అయిపోయిన తర్వాత ముందు నీకు ప్రణయ్కి పెళ్లి జరగాలని కూడా చెప్పావు. ఆ విషయంలో నీకేమైనా క్లారిటీ ఇచ్చారా? అవన్నీ నీకెందుకు? అలా అంటావా? సరే, అయితే నేను చెప్పబోయే నిజమేంటో నీకు తెలుసుకోవాలనుంటే కంటిన్యూ చేస్తాను, లేదంటే కాల్ కట్ చేస్తాను. ఏంటి, కంటిన్యూ చేయనా కట్ చేయనా? సొల్లు చెప్పకుండా స్ట్రైట్ గా పాయింట్ కి రా. శివాగ్ని ప్రణయలు కలిసి ప్రేమ ఇంటికి వెళ్లారు. ఎందుకో తెలుసా? పెళ్లి ముహూర్తాలు నిర్ణయించుకోవడానికి. నాకు తెలిసినంత వరకు వచ్చే సోమవారమే ముహూర్తం. ప్రణయ్ ప్రేమల పెళ్లి జరిగిపోయి శివాగ్నికి తన అనుకున్న పని పూర్తయిపోయిందనుకో, అప్పుడు నీకు గాని నీ దగ్గరున్న వీడియో కానీ విలువుంటుందా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నీకు పాస్ చేశాను. ఏం డెసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం. నువ్వు చెప్తుంది నిజమా? శ్రేయోభిలాషుల అబద్ధాలు చెప్పరు స్నేహ. ఇంతకీ నువ్వెవరు? చెప్పాగా, నీ శ్రేయోభిలాషునని. బాయ్. నాకు తెలియకుండా, నాకొక్క మాట చెప్పకుండా, నా అంగీకారం అడగకుండా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారా? చెప్తా. టీను, పండు, టీను, ఇది ప్రణయ్ పర్సులో ఉంది. ఏది? అవును, ఇది ప్రణయ్ బావదే. ఇందాకొచ్చినప్పుడు పక్కన పెట్టుంటాడు. నీతో పెళ్లి ఫిక్స్ అయిందనేసరికి ఆ ఆనందంతో మర్చిపోయి ఉంటాడు. నోరు మూయరా, బాగా అల్లరి ఎక్కువైపోయింది. ఏమైంది? ఎందుకు వాడిని కొడుతున్నా? ఏం లేదులేమ్మా, ప్రణయ్ పర్స్ మర్చిపోయి వెళ్ళాడు. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. మేము కూడా వస్తాం. మీరెందుకు తోకల్లాగా? ప్రణయ్ బాబుతో మాట్లాడాలి. అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. సరే పదండి. ఏంటి మేడం, తమరు వస్తారా? ఓ, మామయ్య గారి దగ్గరికి అంటే చాలు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. సరే పదండి. పిచ్చి నాకు కాదే, నీకు. నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు వీళ్ళందరూ. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? అసలు శివాగ్నికి కావాల్సిందేంటో తెలుసా నీకు? పెళ్లి జరిగిన తర్వాత ఏమవుతుందో తెలుసా నీకు? చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు. ఇంకొక్క మాట మాట్లాడినా, నువ్వు ఇంకొక్క క్షణం ఇక్కడున్నా చంపి పారేస్తాను. నానమ్మా, ఏంటి అలా ఉన్నావు? జీవితంలో ఇప్పటి వరకు ఎదురు దెబ్బలే తింటూ వచ్చాను కదరా. కనీసం ఇప్పుడైనా మనశ్శాంతినిచ్చేవి, సంతోషాన్ని కలిగించే సంఘటనలే ఈ ఇంట్లో జరిగేలా చూడు స్వామి అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంటూ కూర్చున్నాన్రా. అందుకే ఇలా జరిగింది. ఏం జరిగిందిరా? టెన్షన్ పడుకో, మంచి విషయమే. దేవుడు నీ ప్రార్థనని ఆలకించాడు నానమ్మా. నువ్వు కోరుకున్నట్టే నీకు సంతోషాన్ని ఇచ్చే సంఘటనే త్వరలో మన ఇంట్లో జరగబోతుంది. సంతోషాన్నిచ్చే సంఘటన ఏమిట్రాది? ప్రేమ పెళ్లి ఒప్పుకుంది నానమ్మా. శివాగ్ని నేను ప్రేమ వాళ్ళ ఇంటికెళ్ళి ముహూర్తాల గురించి మాట్లాడొచ్చాం. అవునా? వచ్చే సోమవారమే పెళ్ళి నానమ్మా. అమ్మ కార్యక్రమం అయిపోయిన వెంటనే.
శివాగ్ని అమ్మ కోరిక గురించి గుర్చేసి కన్విన్స్ చేసేసరికి వాళ్ళు కూడా కాదనలేకపోయారు. వెంటనే ఒప్పేసుకున్నారు నాన్నమ్మ. మా పెళ్లి తొందరగా జరగాలని, అమ్మ ఆఖరి కోరిక తీర్చాలని శివాగ్ని ఎంత తాపత్రయపడుతుందో తెలుసా? ఇప్పుడు నీకు సంతోషమేనా? సంతోషమేరా. కాకపోతే ఒక చిన్న కోరిక. ఏంటది? మీ పెళ్ళయిన తర్వాత వెంటనే ప్రేమని పాపని తీసుకొని ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి వీలైతే వేరే దేశమైనా వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టండిరా. అదేంటమ్మా, ఈ వయసులో అందరూ చుట్టూ మనవాళ్ళు మనవరాళ్లతో గడపాలనుకుంటారు. నువ్వేంటి రివర్స్లో దూరం వెళ్ళిపోమంటున్నావు? దూరంగా వెళ్ళిపోవాలా? ముసల్దెందుకు ఇలా మాట్లాడుతోంది? అంటే మా ప్లాన్ ఏమైనా దీనికి లీక్ అయిందా? మీరంతా నాకు దగ్గరగా ఉండాలని నాకు ఉందిరా. కాని దూరంగా ఉంటేనే క్షేమంగా ఉంటారనే వెళ్ళిపోమంటున్నది. నా భయాలకు కారణాలున్నాయి, కాని ఆధారాలు లేవు. అందుకే నీకు చెప్పలేను, నా మనసుని ఆపుకోలేను. నానమ్మా, ఆ, ఏదో కారణం లేకుండా నువ్వు ఇలా మాట్లాడవు. నిజం చెప్పు నానమ్మా, మమ్మల్ని ఎందుకు దూరంగా వెళ్ళిపోమంటున్నావు? చెప్పు. ఏంటి ప్రణయ్? ఏం లేదు శివాగ్ని, ప్రేమకి నాకు పెళ్ళైన తర్వాత ఇక్కడ ఉండొద్దు, వేరే దేశం ఎట్టైనా వెళ్ళిపో, అక్కడ కాపురం పెట్టు అంటుంది. కారణం ఏంటి అంటే సమాధానం చెప్పట్లేదు. దేనికి నానమ్మా? అంటే అది అంటే చెప్పు నానమ్మా. ఏమి లేదు ప్రణయ్, మీ అమ్మ మీ పెళ్లి చూడకుండానే తీరని కోరికతో వెళ్ళిపోయింది కదా. అలా అర్ధంతరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి కోరిక తీరే వరకు పైలోకాలకు వెళ్లే దారి దొరకదు. దానికి తోడు మీ అమ్మకి ఈ ఇల్లన్నా హోదాలన్నా ఎంతో ఇష్టం. దాంతో తన ఆత్మగా ఇక్కడే తిరుగుతూ ఉంటే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఆత్మలు కంటి ముందు కనిపిస్తూ ఉంటాయట. అలాంటిదేదైనా జరిగితే చంటిపిల్ల కూడా ఉంటుంది కదా. ఎందుకని అలా అన్నాను, అంతేరా. ఓహో, అంటే ఈ ముసల్దానికి మా ప్లాన్ గురించి ఏమీ తెలియదన్నమాట. నువ్వు భలేదానివే నానమ్మా. లేనిపోనివన్నీ ఊహించుకొని నువ్వు భయపడి మమ్మల్ని కూడా భయపెట్టాలని చూడుకో. అవును నానమ్మా, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. మనం అందరం సంతోషంగా కలిసి ఉంటాం. వెళ్ళు నానమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ప్రణయ్, వయసు పెరిగే కొద్దీ చాదస్తాలు పెరిగి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తుంటాయి. నానమ్మ మాటల్ని నువ్వేం పట్టించుకోవద్దు. నానమ్మ గురించి అలా మాట్లాడొద్దు శివాగ్ని. నా మీద తనకున్న ప్రేమతో తనకలా భయం కలిగిందే కానీ నిజానికి నాకు దూరంగా తను ఉండగలదా? ఇది మళ్ళీ ఎందుకొచ్చింది? ఏంటి స్నేహ ఇలా వచ్చావు? నేను రావడం కాదు, మీరు చేసే పనులే నన్ను వచ్చేలా చేస్తున్నాయి, నన్ను రెచ్చగొట్టేలా చేస్తున్నాయి. మేమేం చేశాం? ప్రేమ వాళ్ళ ఇంటికి పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి వెళ్లారట కదా. వచ్చే సోమవారమే ముహూర్తం అట కదా. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారు అనేది అనవసరం. మీరెందుకు చెప్పలేదు?
చెప్పేదే ఉంది. అంటే నాతో చెప్పాల్సిన అవసరం ఏముంది అనే కదా? ప్రతిదీ ఎందుకలా తింగరగా ఆలోచిస్తా? ప్రేమ ప్రణయాల పెళ్లి జరిగితేనే కదా తర్వాత నీ పెళ్లి. నీ కబుర్లు వినే ఓపిక నాకు లేదు. అది కాదు స్నేహ, మా ప్రాబ్లం ఏంటో నీకు తెలుసు కదా. మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి, నాకేంటి? ఇప్పటి వరకు మీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి మీరు చేసే ప్రతి పనికి తలాడిస్తూ సరిపెట్టుకుంటూ వచ్చాను. ఇక నాకు ఓపిక లేదు. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో ఐ డోంట్ మైండ్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. స్నేహ, మొండిదానిలా వాదించుకో. ఇప్పటి వరకు ఏదో కారణంతో ప్రేమతో పెళ్లి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. లేదంటే ఈపాటికే ప్రేమని పెళ్లి చేసుకోవటం, వదిలించుకోవటం, వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవటం, హ్యాపీగా ఉండటం జరిగిపోయేది కదా. ప్రేమని పెళ్లి చేసుకోవటం, అసలు ఇదంతా ఎందుకో నీకు తెలుసు. అంతా నాటకం అని కూడా తెలుసు కదా. నాటకం అనేది మాటల్లోనే ఉంది, కానీ చేతుల్లో నిజమే అనిపిస్తుంది. మీ అమ్మ సమాధి మీద ప్రేమ నువ్వు పెళ్లి చేసుకుని నీ ఆఖరి కోరిక తీరుస్తాం అమ్మా అని ప్రమాణం చేశారు. అది కూడా నాటకమేనా? అంటే మీ అమ్మని కూడా నువ్వు చీట్ చేస్తున్నట్ట? సో నన్ను కూడా చీట్ చేస్తున్నట్లే. స్నేహ, ఇప్పుడు నిన్ను మాటలతో మేం కన్విన్స్ చేయలేము. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతకాలం చేసిన ప్లాన్ ఒక కొలుక్కొస్తుంది. ప్రేమతో ఈసారి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అదైన వెంటనే ప్రణయ్ నీ మెళ్ళో తాళి కడతాడు. ఆ మాట తరణి చెప్పమను. ఖచ్చితంగా నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను నాదాని చేసుకుంటాను స్నేహ. అదేదో ఇప్పుడు చేసుకోవచ్చు కదా. ఇది వచ్చిందేంటి ఇప్పుడు? అది కాదు స్నేహ. ఏమైంది? చిట్టి తల్లి, నువ్వొక్కదానివే వచ్చావా? లేదు శివాగ్ని, మేము కూడా వచ్చాము. లాన్లో పూలు కనిపిస్తే అక్కడే ఆగిపోయాం. ఇంతలో తను వచ్చేసింది. ఏంటి స్నేహ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు? ఏ, నువ్వు రాగాలేంది నేను రానా? ఇప్పుడు నేను చెప్పింది బాగా ఆలోచించుకోండి. లైట్ తీసుకుంటే తర్వాత నేను స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది.
అంత సీరియస్గా ఉంది? దేని గురించి మాట్లాడుతోంది?